ఈ సంవత్సరంలో ఈ ఆఖరి ఆదివారం ప్రభు బలలో మనం పాల్గొనక మునుపు లేఖనాలలో నుండి ఒక మంచి మాటను నేను మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు గమనించగలరు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతా మూల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. క్లుప్తంగానే ఉంటుంది, పెద్ద సాగతీసేది ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళేది పెద్ద ఎక్కువ ఏముండదు. కానీ విన్న మాట మీరు జాగ్రత్తగా వింటే పరిశుద్ధాత్ముడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఇక్కడ మనం గమనిస్తే మనందరికీ ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఉంది. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఈ మాట ప్రభు అంటున్నాడు, దక్షిణ దేశపు రాణి విమర్శ సమయమున. విమర్శ సమయం అంటే ఏంటి? మనం అందరం ఎప్పుడైతే అక్కడ తీర్పు న్యాయపీఠం ఎదురుకుండా నిలబడి ఉంటామో ఆ విమర్శ సమయమున తూర్పు దేశపు రాణి ఏం చేస్తుందంట? ఈ తరం అంటే మనల్ని గురించి ఈ తరము వారితో నిలబడి, అంటే మనం అక్కడ నిలబడినప్పుడు మనతో పాటు ఆవిడ కూడా నిలబడుతుంది. నిలబడి ఏం విమర్శ చేస్తుందంట? ఏం నేరస్థాపన చేస్తుందంట? నిలబడి వారి మీద, ఈ తరం వారి మీద అనగా నీ మీద నా మీద నేరస్థాపన చేయను. ఏం చేస్తుంది? ఈమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో అంటే సొలొమోనుకి గొప్ప పేరు. సొలొమోను గొప్ప జ్ఞాని. ఆయన జ్ఞానాన్ని వినడానికి భూమి నలుమూలల నుండి ఈమె నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చింది. కానీ ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు వచ్చాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు సొలొమోను అక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది చూడండి. భూమి అంతా వచ్చి ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు, కానీ ఈ తరపు వారు ఏం చేయట్లే? ఆయనను గుర్తించట్లే. యేసుక్రీస్తు ప్రభువు అత్యంత స్వల్పమైన ప్రజాదరణ కలిగి ఉన్నవాడు. ఈజ్ అన్పాపులర్. ప్రజాదరణ లేదు. యేసు ప్రభువు జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ఆయనకి ఎవరు ఆయన్ని ఆహాను అండాను బండాను కొండాను గుర్తించారు. ఆయన దగ్గర మేళ్ళు పొందారు, ఆయన దగ్గర స్వస్థతలు పొందారు. అయినా సరే ఆయనను ఎవరు కూడా ఆయన జ్ఞానాన్ని కానీ, ఆయన దేవుని కుమారుడిని కానీ, ఆయన మెస్సయ్యాని కానీ ఆయనకి గుర్తింపు లేకపోయింది. ఎంత గుర్తింపు లేకపోయిందంటే సొలొమోనుకు ఉన్నంత పేరు కూడా యేసు ప్రభువుకి లేదు. ఎందుకు అలాగంటారు? ఎందుకంటే సొలొమోను ఎవరి పాపమును ఎత్తి చూపించరా. సొలొమోను ఎవరి పాపము ఎత్తి చూపించరా. కనుక సొలొమోను అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడైపోయాడు. సొలొమోను అంటే ప్రపంచం అంతటికి తెలుసు. అయ్యో ఎంతో జ్ఞాని సొలొమోను, చాలా జ్ఞానవంతుడు అని చెప్పి ప్రపంచ నడిముల నుండి సొలొమోను దగ్గరికి వచ్చేవారు ఆయన జ్ఞానంతో కూడిన మాటలు వినడానికి. అలాగే దక్షిణ దేశపు రాణి కూడా వచ్చింది. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆ దక్షిణ దేశపు రాణియే ఈ తరము వారి మీద ఏం చేస్తుందంట? నేరస్థాపన చేస్తుంది. ఏ నేరస్థాపన చేస్తుంది? సొలొమోను కంటే గొప్ప జ్ఞాని మీ మధ్యలోకి వచ్చినా సరే మీరు ఆయనను గుర్తించరు.
ఈ ఆఖరి ఆదివారం ప్రభు బలలో పాల్పొందక మునుపు ప్రేమ సోదర సహోదరి ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి అంత ప్రజాదరణ రాలేదు? ఆయన చేసిన పాపం ఏంటి? ఏమీ లేదు. ఆయన చేసిన మేళ్ళేంటి? అన్ని మేళ్ళు చేశాడు. పోనీ బదులేమైనా ఆశించాడా? ఒక్క రూపాయి ఆశించలేదే. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి అంత ప్రజాదరణ ఎందుకు లేదు? నేటి క్రైస్తవ సమాజంలో ప్రభువుని ఆధారము చేసుకుని ప్రభు అడుగు జాడులో నడుస్తూ బదులు ఆశించకుండా, స్వలాభము చూసుకోకుండా నిస్వార్థంగా సేవ చేసే నిజమైన సేవకుడికి కూడా ప్రజాదరణ ఉండదు. ఏ సంఘములో యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సంపూర్ణ బోధ ఉంటుందో ఆ సంఘానికి ప్రజాదరణ ఉండదు. కానీ ఏ సంఘాలలో జనానికి ఇష్టమైన వాక్య భాగాన్ని ఎంచి వర్తమానాలు చెప్తామో ఆ సంఘాలు మెగా సంఘాలు. అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు, వేలల్లో అక్కడికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి చెవులకి వినసొంపు కలిగిన వర్తమానాలు, వాక్యాలు తీసి చెప్తారు. ఇది పెద్ద సమస్య. ఈ ఆఖరి వారం మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలి. ఎందుకు యేసు ప్రభువుకి అంత ప్రజాదరణ ఎందుకు లేదు? ఏ సంఘంలో ప్రభువుని గూర్చిన సంపూర్ణ బోధ, అంటే ప్రభువు బోధించిన ప్రతి మాట, స్త్రీలు తల మీద ముసుగులు వేసుకోవాలనే మాట దగ్గర నుంచి చాలా సంఘాలలో అవి బోధించబడవు. ఆ సంఘాలలో స్త్రీలు ఎవరు తల మీద ముసుగు వేసుకోకపోయినా ఎవరు ఏం పట్టించుకోరు. స్త్రీలు అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ ఏ సంఘంలో అది కూడా దేవుని నియమం, దేవుని ఆజ్ఞ. స్త్రీలు తల మీద ముసుగులు వేసుకోవాలి, ఇది దేవుని ఆజ్ఞ, మీరు పాటించి తీరాల్సిందే, అలాగైతేనే రండి, లేకపోతే మానేయండి అని చెప్పే సంఘానికి ప్రజాదరణ ఉండదు. స్పష్టం. అమాయక విశ్వాసాల దగ్గర నుంచి దశభాగాలు అడుగులు తినే సేవకులు ఉండగా ఆ సంఘానికి ప్రజాదరణ ఉంటుంది. ఈ అమాయక గొర్రెలు వాడిని నమ్ముకుంటారు. కానీ యేసు ప్రభువు ఎక్కడా కూడా కానుకలు పట్టలేదు. అపోస్తుడైన పౌలు ఎవరి దగ్గర కానుకలు దశభాగాలు తీసుకోలేదు, కనుక మనము కూడా తీసుకోము అంటే మన సంఘానికి ప్రజాదరణ ఉండదు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. కానీ ఈ ప్రశ్నకు మనం కొంచెం సమాధానం వెతుక్కుందాం ఈరోజు. నువ్వా ఎందుకు ఇలాగా? ఎందుకు నీకు అంత ప్రజాదరణ లేకపోయింది? అరే నువ్వు అందరికీ మేలు చేసావు, అలాంటప్పుడు అత్యధికమైన జనం నీ వెంట రావాలి కదా. ఏ సంఘంలో సంపూర్ణ బోధ ఉందో ఆ సంఘానికి ఎక్కువ మంది జనం రావాలి కదా. అలా కాకుండా మెగా చర్చిలు, పెద్ద పెద్ద కట్అవుట్లు, ఈ రాత్రే ప్రభు నిన్ను లక్షాధికారి చేయబోతున్నాడు, నీ అప్పులని తీర్చబోతున్నాడు, అలాంటి సంఘానికి చూస్తే 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది. ఇక మీరు ఏ సంఘంలో ఉన్నారు? ఈ సంఘానికి ప్రజాదరణ ఎందుకు లేదు? మీరు వెళ్తున్న సంఘం అదొక టైపులండి. మీ సంఘంలాగా ఏ సంఘం ఉండదు. అందరూ ఒకవైపు అంటే మీరు ఒక్కరే ఒకవైపు ఉంటారు. ఈ మాటలు ఎందుకు వినపడుతున్నాయి? వీటికి నా వ్యక్తిగత బోధ కాకుండా లేఖనాలలో దీని సమాధానాలు మనం వెతుక్కుందాం. ఎందుకు ఒక నిజమైన సేవకుడు ప్రభు సేవ చేసినట్టుగా ప్రభు అడుగు జాడలలో సేవ చేసేవాడికి ప్రజాదరణ ఉండదు? ఎందుకు ఏ సంఘంలో సంపూర్ణ బోధ ఉందో ఆ సంపూర్ణ బోధ ఉన్న చోట జనాలు ఎక్కువ వెళ్ళడానికి ఇష్టపడరు? ఏ సంఘంలో ప్రభువు ఉన్నప్పుడు ఎలా సేవ చేశాడో అలా సేవ చేసి ఆ సంఘంలో ఆ పద్ధతిని అవలంబించిన సంఘాలకి ఎక్కువ మంది వెళ్ళడానికి ఇష్టపడరు? ఇదే నువ్వు 5 స్టార్ పెట్టు, బిల్డింగ్ మొత్తం లైట్లు పెట్టు, చికెన్ బిర్యానీ గట్రా వండు, ఇవన్నీ మనం చూసిందే, ఇవన్నీ మనం చేసి వచ్చిందే. ఫలితం
తెల్లారితే వెనక్కి తిరిగి చూస్తే ఎంతమందికి ఆత్మీయ మేలు కలిగిందా అని చూస్తే సున్నా సున్నా, లెక్కలు ఒకటి మిగిలేదు. కానీ యేసుప్రభు కాలంలో 5 రొట్టెలు 2 చేపలే, బిర్యానీలు లేవు, చికెన్ లేవు, యాడ్ మాంసాలు లేవు, ఏమీ లేవు. 5 రొట్టెలు 2 చేపలు, 10,000 మందికి పంచిపెట్టాడు. 10,000 మంది ఆశీర్వదింపబడ్డారు, ఆత్మీయంగా ఆశీర్వదింపబడ్డారు. వాళ్ళందరూ అద్భుతాన్ని కళ్ళారా చూడగలిగారు. కనుక వీటి గురించి కొంచెం ఆలోచన చేయాలి మనం. ఎక్కడైతే, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైతే పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన వాక్యము 100% ఉన్నది ఉన్నట్టుగా బోధించబడుతుందో అక్కడ ప్రజాదరణ ఉండనే ఉండదు. కనుక లేఖనాల్లో ఎందుకు లేదో మనం గమనిద్దాం. ఫస్ట్ అసలు ఎందుకు లేదు ప్రజాదరణ, ఎందుకు పాపులారిటీ రాలేదు? ప్రాపర్టీ కాదు, అని చెప్పినట్టు పాపులారిటీ అంటే ప్రజాదరణ, ఎక్కువ మంది అలానా అని గుర్తించడం. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం. మీ బైబిల్లో అలా ఉన్నా లేదో చూసుకోండి. చదువు రాని వారు శ్రద్ధగా, జాగ్రత్తగా, ప్రతి మాట మీరు శ్రద్ధగా వింటేనే మనం ఎక్కడున్నామో మీకు అర్థమవుతుంది. సరేనా? మీరు జాగ్రత్తగా వినండి, నిద్రపోకుండా. ఎందుకు మనకి ప్రజాదరణ లేదు? ఎందుకు నలుగురు మన గురించి ప్రత్యేకంగా అదొక టైప్ అండి బాబాయ్, వాళ్ళలో ఏముండవండి. ఇప్పుడు మన చివరికి వచ్చారు, వాళ్ళలో ఏముండవండి, పండగలు ఉండవు. ఇదొక నేరం మన మీద. సరేనా? ఎందుకు పండుగలు ఉండవు నేను కూడా చెప్తాను. మీ అంతటా మీరే సమాధానం చెప్తారు. చూడండి, ఈ యోహాను సువార్త 7వ అధ్యాయంలో మీరు గమనించండి, అసలు యేసుప్రభుకి ప్రజాదరణ ఎందుకు లేదు అని మనం గమనిస్తే 3వ వచనంలో ఏం రాసింది గమనించండి. 3వ వచనం, ఇప్పుడు ప్రభువు ఆయన సహోదరులు అంటే ఎవరు? ప్రభువు పుట్టిన తర్వాత మరియమ్మ గర్భమున పుట్టిన మిగతా 9 కుమారులు, 9 చెల్లెళ్ళు. యేసుప్రభుకి 8 సహోదరులు ఉన్నారు. 8 7 చెల్లెళ్ళు, 6. సరేనా? ఇప్పుడు మనం గమనించండి, మొదటి వచనంలో పరిస్థితి అసలు ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, యేసు తమ్ముళ్ళకు కూడా తెలుసు పరిస్థితి ఎలా ఉందో. ఏమని? 7వ అధ్యాయం 1వ వచనం, అటు తర్వాత యూదులు ఆయనను వెతుకుచున్నందున యేసు యూదయాలో సంచరించునల్లక గలిలయలో సంచరించుచుండెను. ఈ సంగతి యేసు యొక్క తమ్ముళ్ళు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఆయన సహోదరులు ఆయనను చూచి, నువ్వు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి ఎక్కడికి వెళ్ళమంటారు? వాళ్ళకి తెలుసు యూదయాలో ఆయన్ని చెప్పడానికి యూదులు తిరుగుతున్నారన్న సంగతి తెలుసు. ఎందుకు ఈ మాట చదివించారు కదా? యేసుక్రీస్తు ప్రభుకి తన సొంత ఇంట్లోనే ప్రజాదరణ లేదు. తన తోబుట్లే ఆయనను ద్వేషించేవారు. ఒకే కడుపున పుట్టిన పిల్లలు, తోబుట్లు, రక్త సంబంధం, పేరు పంచుకుని పుట్టిన తోటి పిల్లలు. ఇంకా ఇంకొక అద్భుతం, ఇంకొక ఆశ్చర్యకరమైన మాట చూపించిన 5వ వచనం చూడండి. 6వ వచనం, 5వ వచనం, ఆయన సహోదరులైన ఆయన విశ్వాసం ఉంచలేదు. ఒక్కసారి ఊహించి చూడు యజమాన, ఒకే ఇంట్లో ప్రభువు 25 సంవత్సరాలు, అదే ఇంట్లో 25 ఏళ్ళు
ఈ 6గురితో కలిసి పెరిగాడు. ఈ 25 సంవత్సరాలలో వీరు ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ, వాళ్ళ మీద దూషించడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, తల్లి మాటను వ్యతిరేకించడం కానీ, వాళ్ళతో దయగా మాట్లాడడాన్నే చూశారే కానీ ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి మా మీద నోరు పారేసుకున్నాడు, అందరికంటే పెద్దోడు అని చెప్పి మా మీద నోరు పారేసుకున్నాడు అని కానీ ఎక్కడా దాఖలాలు లేవు. తోబుట్టు మీద ఎంతో జాలి చూపించాడు, వాళ్ళని ఎక్కడ తోలనాడులే, వాళ్ళకు ఒక మాదిరికరంగా జీవించాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. అయినా సరే, అయినా కూడా తన తోబుట్లు ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటే అర్థం చేసుకో. ఎంత దౌర్భాగ్య స్థితితో చూడండి. విశ్వాసం ఉంచకపోగా ఏమంటున్నారన్నా, నీ శిష్యులు నీ కార్యాలు నీ క్రియలు చూచినట్లు నువ్వు యూదేయాకి వెళ్ళు. ఎందుకు యూదేయాకి వెళ్ళాలి? అక్కడ నిన్ను చంపితే మనకు దరిద్రం వదిలిపోతుంది. ఎందుకంత ఈర్ష, ఎందుకంత ద్వేషం? ఎందుకంత ద్వేషం? ఎందుకు ప్రభువుని ద్వేషిస్తారు? ఆయన నిస్వార్థమైన సేవ చేశాడే, ఎవరి దగ్గర బదులు ఆశించలేదే, ఎవరి దగ్గర ఒక రూపాయి అడగలేదే, ఎవరి దగ్గర దశభాగాలు తీసుకోలేదే. అలాంటప్పుడు ఆయన్ని ఎందుకు ద్వేషించడం? ఎందుకు ద్వేషించాలా? చదవండి 7వ వచనం. ప్రభు అంటున్నాడు చూడండి, ప్రభు లోకము మిమ్మల్ని ద్వేషింపదనదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించును. ఎందుకు ప్రభు అంటే ద్వేషం? నీ పాపములను ఎత్తి చూపిస్తాడు. నిన్ను అవమానపరచడానికా కాదు, నిన్ను కించపరచడానికా కాదు. ఎందుకు? ఆ పాపము నుండి నిన్ను విడిపించు. ఇది పాపం అనే సంగతి నీకు తెలియకేమో చేస్తున్నావు. నువ్వు చేస్తుంది పాపం అనే సంగతి నీకు తెలియదు కనుకనే నువ్వు చేస్తున్నావు. కాబట్టి నీ పాపము నీకు ఎత్తి చూపించి దాని నుండి నిన్ను విడిపించడానికి ప్రభువు ఆ పని కోరుకున్నాడు, ఆ పాకి పని. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? మనకెందుకు? అవునా కదా? మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? మనకెందుకు? ఎవరింటికి పోతే మనకెందుకు? మనం సరిగ్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. అలాంటి సమాజంలో ఆయన అందరి గురించి పట్టించుకున్నాడు. నీ గురించి పట్టించుకున్నాడు, నా గురించి పట్టించుకున్నాడు. ఆ పాకి పని ఆయన చేశాడు. అందుకని ద్వేషించబడతాడు. ఈ మాట ప్రభువు అంటున్నాడు, నేను లోకమును దాని క్రియలను చెడ్డమని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ఇగో ఇవి చెడ్డది, ఇది పాపము అని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ లోకం నన్ను ద్వేషిస్తుంది, మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎవరిని? తన తోబుట్టుని. ఎందుకు ద్వేషించదు అంటే వాళ్ళు కూడా అందులో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా లోకంతో పాటు, వాళ్ళతో కూడా లోకంలో ఉన్న పాపంతో పాటు వాళ్ళు కూడా పాపంలో ఉన్నారు. కనుక మనము ఈ విషయాన్ని కొంచెం మీరు గమనించి చూడండి. ఒక్కసారి ఈ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించి చూడు. యేసుక్రీస్తు ప్రభు నీ ఇంట్లో 25 సంవత్సరాలు ఉన్నాడు, కానీ నీకు ఆ సంగతి తెలియలేకపోయింది. ఫర్ 25 years ఆయన మంచితనాన్ని గుర్తించలేకపోయావు, ఆయన నిస్వార్థతను నువ్వు గుర్తించలేకపోయావు. అందుకే ఆయనని ద్వేషించావు. ఎవరైతే ఆ బాటలో ఉంటారో వాళ్ళు కూడా అలాగే ద్వేషించబడతారు. ఏ సంఘం అయితే కానుకను కోరుకోదో, ఏ సంఘంలో దశభాగాల గురించి బోధించబడదో, ఏ సంఘం నిస్వార్థమైన సేవ చేస్తుందో, ఏ సేవకుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తాడో ఆ సేవకుడు కూడా ద్వేషించబడతాడు. ఇది నేను ప్రార్థన చేస్తే ప్రభు నాకు చూపించిన వాక్య భాగం. అలాంటి సంఘాలే ప్రజాదరణ ఉండదు. ఎప్పుడైతే యేసుప్రభు చనిపోయి శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై లేచిన తర్వాత ఈ తోబుట్టులో కేవలం 2 మాత్రమే
ఇద్దరు మాత్రమే అపోస్తలులుగా మారారు. అందులో ఒకడు యాకోబు, ఇంకోడు యూదా. ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన గురించి తెలుసుకుని ఈ తమ్ముళ్ళిద్దరు ఎంత పశ్చాత్తాపడి ఉంటారు. అయ్యో 25 ఏళ్ళు మన ఇంట్లో ఉన్నాడే, అయ్యో మనం గుర్తించలేకపోయాం, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమైంది ఆయన ఎట్టివాడో, మనం ఎంత దౌర్భాగ్యులం. వారి ఆత్మీయ గుడితనం చూడండి. ప్రియమైన సోదరుడు, ఆ సహోదరి, ఒకవేళ దేవుని సంఘంలో, ఏ సంఘంలో నువ్వున్నావో ఆ సంఘంలో కనుక నువ్వు ఆత్మీయ సహోదరుని కానీ సహోదరుల్ని కానీ నువ్వు గుర్తించలేకపోతే నువ్వు ఆత్మీయ గుడితనంలో ఉన్నట్టే. అండ్ అందరికంటే ప్రమాదం ఏంటంటే ఆ ఆత్మీయ గుడితనంలో నీ కుటుంబాన్ని నువ్వు నడిపిస్తావు. నీకే కనులు లేనప్పుడు నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తావు నువ్వు? వెరీ అన్ఫార్చునేట్, అత్యంత దౌర్భాగ్య స్థితి. కనుక ప్రభువు తన జీవితంలో మనం గమనించి చూడండి, 25 సంవత్సరాలు కాలం ఆ ఇంట్లో ఉన్నాడు, కానీ ఒక్కడు కూడా తోబుట్లో ఒక్కడు కూడా గుర్తించలేకపోయాడు. 25 సంవత్సరాలు. అది జాగ్రత్తగా విను. ఈ జన్మనిచ్చిన తల్లే కదా మరియమ్మ. శిష్యులందరూ యేసు ప్రభు మరణించిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు బ్రతికే ఉంది. ఒకే ఇంట్లో ఉన్న తల్లి అయిన మరియా ఎన్నోసార్లు, రే యేసన్న మీ వంటి వాడు కాడురా, వాడు నా పెళ్లి కాక ముందరే పుట్టాడు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు, వాడు నీలాంటి వాడు కాడు, జాగ్రత్త అన్నా కూడా తల్లి కుమారుని గూర్చిన సాక్ష్యం ఇచ్చినా కూడా వీళ్ళు ఆత్మీయ విడితనంలో ఉన్నారు. నేను కన్యక అయి ఉండగా పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భవతినై ఆయనను కన్నాను, ఆయన దేవుని కుమారుడు అని చెప్పిన తర్వాత కూడా పరిస్థితి ఇలా ఉంది. కనుక మీ పక్కన ఎవరైనా నిద్రపోతా ఉంటే తట్టి లేపండి. ఇది పరిస్థితి. అందుకనే యేసు ప్రభుకి ప్రజాదరణ లేదు. తన తోబుట్లే ఆయన గుర్తించలే. రక్షకుడు మా ఇంట్లోనే ఉన్నాడు అనే మాట లేదు. ఆ అనుభవం ఉండే సంఘం కూడా అంతే. దానికి ప్రజాదరణ ఉండదు. ఎందుకుంటుందంటే లోకానికి భిన్నంగా ఉంది. అన్ని సంఘాలలాగా క్రిస్మస్ పండుగ మనం చేసుకోవట్లే. అన్ని సంఘాలలాగా 30 ఒకట్లు పండగ అనే మాట యేసుప్రభు ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ఆనందించండి. పండగ పూటే ఆనందించమని చెప్పాడా? ఏమమ్మా పండగ పూట ఆనందించమని చెప్పాడా? క్రైస్తవుడికి ఏ రోజు పండగ అండి? చెప్పండి గట్టిగా. క్రైస్తవుడికి ఏ రోజు పండగ? ప్రతిరోజు. క్రైస్తవుడికి ప్రతిరోజు పండగ. అలాంటప్పుడు ఒకరోజు నేను గంతులు ఏమన్నాడా? ఏమనలేదే. అలా వేయకపోతే తప్పదు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళ సంతోషం కొరకు, దేవుని పరిచర్య మనుషుల సంతోషం కొరకు జరగదు. దేవుని పరిచర్య దేవుని మహిమ కొరకు మాత్రమే జరుగుతుంది. కనుక మీరు గమనించి చూడండి, ఈ ఆత్మీయ గుడితనంలో ఉన్న వారి పరిస్థితి ఎంత భయంకరం. అలాంటి ఆత్మీయ గుడితనంలో ఉండి ఆ కుటుంబాన్ని ఎలాగా ఆత్మీయంగా నడిపిస్తారు వాళ్ళు? ఒక్కసారి ఊహించండి. నేను నా ప్రార్థనలో నేను ఎల్లప్పుడూ నా ప్రభువుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రభువా, ఇంత గొప్ప సంఘంలో నువ్వు ఉంచావు, నాకు మాదిరిగా అన్నల్ని అక్కల్ని చెల్లెళ్ళని ఉంచావు. ఎన్ని పాఠాలు నేను నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నుండి. వాళ్ళ తగ్గింపు, వాళ్ళ పట్టుదల, వాళ్ళ సమర్పణ, వాళ్ళ దీనత్వం, ఎక్కడ శబ్దం లేదు, నిశ్శబ్దం.
ఇలాంటి అద్భుతమైన సంఘంలో దేవుడు నన్ను ఉంచినందుకు, వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితాల ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నందుకు నేను ధన్యుణ్ణి. ఐ ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. నా సంఘం అంటే నేను ఎంతో గర్వపడతాను. నేను గర్వంగా చెప్తాను, ఇంత గొప్ప సంఘం అని. చిన్న పిల్లోడికి ఉన్నంత ఇంకిత జ్ఞానం పెద్దలకి లేకపోయిందే. ఇలా ఆలోచన లేకుండా ఎరా మరి నీ ఫ్రెండ్స్ కూడా నేను అడుగుతున్నానంటే వెంటనే అడుగుతారు అంకుల్, మరి నీకు సిగ్గేయట్లేదంటే సిగ్గు దేనికే? ఒకే మాట అన్నాడు, బైబిల్లో తీసుకున్నా చూపించు ఎక్కడుందో ఇలా చేయమని. మా పాస్టర్ గారిని అడగకుండా నేను మా మందిరంలో ప్రార్థన పెట్టిస్తాను, నేను మీటింగ్ పెట్టిస్తాను, పండగ పెట్టిస్తాను అన్నాడు. అయినా ఇది ఎందుకు ప్రజాదరణ ఉండదంటే మన కుటుంబం గురించి, మన ఇంటి గురించి మనకే ఇన్సల్ట్గా ఉంటుంది. ఈ కుటుంబాన్ని తీసుకెళ్ళి ఎక్కడ చర్చిస్తాం మనం? వీధిలో. మన సంఘం గురించి ఎక్కడ మనం చర్చిస్తాం? రోడ్డు మీద నుంచి, వీధుల్లో, ఆటోలో వెళ్తున్నప్పుడు. మీ మందిరంలో పండగ లేదా? సమాధానం చెప్పడం చేత కాదు. ఏంటోనండి మా పాస్టర్ గారు అదో టైపులండి. ఇది రాస్తుందా అండి? నమోషియా చెప్పుకోవడం. మా మందిరంలో ప్రతి ఆదివారం పండగేనండి. మా మందిరంలో మాకు దేవుడు ప్రతిరోజు పండగగానే ఇచ్చాడు, ఎల్లప్పుడూ మేము ఆనందంగా ఉంటాం. చెప్పలేవు, ఎందుకంటే అనుభవం లేదు. వాళ్ళకి అది లేదు, అన్నిటికీ అది లేదు. ఎల్లప్పుడూ ఆనందించే అనుభవం వాళ్ళకి లేదు, కాబట్టి వాళ్ళకి పండుగలు అవసరం. సరదాలు జాగ్రత్తగా వినండి, నాతో పాటు కలిసి చెప్పండి. సరదాలు సంబరాలు లోకస్తులకి, ఆరాధనలు ఆనందాలు విశ్వాసులు. సరదాలు సంబరాలు లోకస్తులకి, ఆరాధనలు ఆనందాలు మనకి. ఎల్లప్పుడూ ఆనందించే జీవితం మంది. ఒక్కరోజు పండుగ చేసుకునే ఆనందం కాదు అది. ప్రతిరోజు ఉదయాన్నే లేవంగానే పండగ. ఓ ప్రభువా నీకు నిండా వందనాలు, నన్ను సజీవుల లెక్కల్లో ఉంచావు, నా ఆయుష్కాలం పొడిగించావు, నా భార్యని చూసుకోగలుగుతున్నా, నా పిల్లల్ని చూసుకోగలుగుతున్నా, నా సంఘంలో నేను నా అన్న చెల్లెల్ని అక్క చెల్లెల్ని అందరినీ నేను చూసుకోగలుగుతున్నా, ఇంత చక్కటి కుటుంబాన్ని ఇచ్చావు. ఇది పండగ కాకపోతే ఏంటి? రోడ్డు వారన ఫుట్పాత్ల మీద పడుకుంటున్న అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళకంటే నువ్వు నన్ను ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వదింపబడిన స్థాయిలో ఉంచావు. అది తల్లిదండ్రులు లేరు, వాళ్ళ అనాథులు. నేను మిమ్మల్ని ఎన్నటికీ అనాథులుగా విడిచిపెట్టనని సెలవిచ్చిన దేవుడు, నువ్వే మా కుటుంబంలో ఉంటావు అంటే పండగ కాకపోతే ఎలా ఉంటుందండి? నీకు ప్రత్యేకంగా పండగ కావాలంటే నీ ఇంట్లో యేసు ప్రభువు లేడు. కాబట్టి నువ్వు ఒకరోజు పండగ కోసం ఏడుస్తున్నావు. నిజంగా నీ ఇంట్లో యేసు ప్రభు ఉంటే నీకు అసలు పండగే లెక్కల. మా ఇంట్లో ప్రతిరోజు పండగ, మా సంఘంలో ప్రతిరోజు పండగ, నా వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు ఒక పండుగలాగా ఉంది. నాకు మూడ్ ఆఫ్, వాళ్ళ మనసు బాగాలేదులేండి అనేది ఉండదు. ఎవరు ప్రభుని కలిగి ఉంటారో, ఉదయం కూడా ప్రభు మాట్లాడాడు, ఎవరు ప్రభుని కలిగి ఉంటారో వారికి సంపూర్ణ తృప్తి, కంప్లీట్ సాటిస్ఫాక్షన్, సంపూర్ణ తృప్తి. ఇది చాలా ముఖ్యం. కనుక మీరు గమనించండి, ఆయన సహోదరుడు, మీరు యోహాను సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన సహోదరులు ఆయనను చూచి బహిరంగముగా అంగీకరింపక కోరువాడు ఎవడను మనకి రక్షణ జరిగించాడు. నీవు ఈ కార్యము చేస్తున్నాడలా నిన్ను నీవే లోకములకు కనపరుచుకోనమని చెప్పి. చాలు. ఇప్పుడు ఎందుకు యూదయకి వెళ్ళమంటున్నారంటే, యూదయాలో పండగల దినాలు. ఇదిగో వచ్చేసాం, మనం పాయింట్ వచ్చేస్తున్నాం. యూదయ ప్రాంతాల్లో పండగలు అప్పుడు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళమంటున్నారు. 2 పనులు అయిపోతాయి. పండగకి పండగ అయిపోతే,
ఆయన పని కూడా అయిపోద్ది కాబట్టి 2 పండుగలు కలిసి వచ్చినట్టు ఉంటాయని సహోదరులు ఆ సలహా ఇచ్చారు. ఆ సలహా ఇస్తే ప్రభు చెప్పిన సమాధానము జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్పిన సమాధానం ఏంటి? 6వ వచనం. యేసు అని చిన్న గీత ఉంది. యేసు అని చిన్న గీత ఉంది. అంటే యేసు ఆ మాట అంటున్నాడు ఏమని? నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. ఈ మాటకు అర్థమైందో తెలుసా? ఈ మాటకు అర్థమైందో తెలుసా? యోదయాలో పండగ, మరి నువ్వు వెళ్ళవా? పండగకి రావా? రేపు మనకి యోదయాలో పండగ ఉంది, పండగకి రావా అంటే ప్రభు ఏమంటున్నాడు? నా పండగ సమయం ఇంకా రాదు. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు గంతులేయచ్చు. మీరు డిసెంబర్ 25వ తారీఖు కావాలంటే డిసెంబర్ 25వ తారీఖు గంతులేయచ్చు. 31వ తారీఖు కావాలంటే 31వ తారీఖు రాత్రి గంతులేయచ్చు. 1వ తారీఖు కావాలంటే 1వ తారీఖు గంతులేయచ్చు. నాకు అడక్క. నా తండ్రి నాకు అనుమతి ఇవ్వాలి. నా జీవితము ముందుగానే ప్రోగ్రామ్ చేయబడింది. నా జీవితము ముందుగానే నా తండ్రి నిర్ణయించేశాడు ఏ రోజు నేను ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలి. కనుక నా సమయం ఇంకా రాలా. దేవుని పరిచర్య దేవుని మందిరములో దేవుని సమయమందు జరుగుతుంది తప్ప నలుగురు కూర్చుని డిస్కస్ చేసి ఓట్లేసుకుని నిర్ణయించేది కాదు. దయచేసి ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నా, నేర్చుకోండి. దేవుడు చెప్పాలి. నీకు చేతనైందా? దా మందిరంలోకి రా, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, మమ్మల్ని ఎప్పుడు మీటింగ్ పెట్టుకోమంటావు? నీ సమయం ఎప్పుడు? ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా. నలుగురికి సమాధానం వస్తుంది కదా. నువ్వు ఒకటి పెట్టుకుని, నేను ఒకటి పెట్టుకుని, మనమందరం ఒకటి పెట్టుకుని వాడి పనే గందరగోళం సృష్టించడం, వాడికి గురైపోయి వాడిని కనపరిచి దేవుడిని అవమానపరచడం దేనికండి? ఒక్క అడుగు వెనకేసుకుని మందిరంకి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, నలుగురు ప్రార్థన చేద్దాం అంటే సరిపోను కదా. దేవునికి ఎంత మహిమకరంగా ఉండడం. మనం ఏం చేసినా ఆయనకి మహిమకరంగానే చేయమంటున్నాడు కదా. కనుక ప్రభు చెప్పిన సమాధానం చూడండి. వెళ్ళకూడదా? తోబుట్లందరూ బయలుదేరి వెళ్తున్నారు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటే నా సమయం ఇంకా రాలేదన్న వాడుకొని మానేయాలి కదా. రాలేదన్న వాడుకొని మానేయాలి కదా. చదవండి 10వ వచనం. మరి ఇదేంటండి? ఆయన కూడా, ఎవరు? యేసు ప్రభు కూడా అక్కడేమన్నావు? నా సమయం ఇంకా రాలేదన్నావు. రాలేదన్నప్పుడు రాలినట్టు ఉండొచ్చు కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా వారితో బయలుదేరి యూదయాకి వెళ్ళారు. ఈ మాటకు అర్థం ఏంటి? ఆయన మరణానికి భయపడ్డారు. యూదయాలో ఆయన్ని చంపకోరుచున్నారు అనే సంగతి తెలిసి కూడా యూదయాకి వెళ్ళాడు. ఎందుకు? తండ్రి వెళ్ళమన్నాడు. ఇప్పుడు యూదయాకి చేరాడు. చేరగానే తోబుట్లు అందరూ, ఏదన్నా ఓహో మాతో రావడానికి నీకు నామోషి కదా, అందుకే మేము వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మెల్లిగా మా వెనకాల వచ్చావు. ఎంత గర్వంరా నీకు! జాగ్రత్త ప్రేమైన సోదరుడా, సహోదరి. ఒక దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుకున్న సమయంలో నువ్వు దైవజనుడిని అపార్థం చేసుకునే ప్రమాదం 100% ఉంది. ఆయన దేవుని చిత్తాన్ని కనుక్కుని బయలుదేరాడు. ఈ తోబుట్లు ఏమంటున్నారు? నీకెంత గర్వం, నేను రమ్మంటే నువ్వు మాతో కూడా రావడానికి నీకు నామోషియా? నువ్వు ఆత్మమూలంగా పుట్టావు కాబట్టి నువ్వు స్పెషలా? మా పక్కన నడవడానికి నీకు సిగ్గా అంటున్నారు. కానీ ప్రభు ఎప్పుడు బయలుదేరు, తండ్రి ఎప్పుడు బయలుదేరపడ్డాడు? అప్పుడే బయలుదేరాడు. ఈయన తండ్రి మాట విన్నాడు. తండ్రి సన్నిధిలో మోకరించి ప్రార్థన కనిపెట్టుకుని బయలుదేరాడు. అది దేవుని చిత్తం కాబట్టే బయలుదేరాడు.
పాస్టర్ గారు ఎందుకు పెట్టాడు 31 తారీఖు 1 తారీఖు ప్రార్థన? నువ్వు అపార్థం చేసుకోవచ్చు. అది దేవుని చిత్తమా కాదా నీకు అనవసరం. అందరూ చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకోవాలి. దేవుడు చేసుకోమన్నాడు పని, అది పోనీ ధైర్యంగా చెప్పగలవా? ఇగో దేవుడు చెప్పాడు 1 తారీఖు చేసుకోవాలి అని చెప్పుకొని నేను చేస్తాను, నేను పెడతా. ఎక్కడ దేవుని చిత్తం, యోసేపు అనే చెప్పాడు, ఎక్కడ ఆత్మకార్యం జరుగుతుందో అక్కడ ప్రజాదరణ ఉండదు, అక్కడ శత్రువు విజృంభిస్తాడు. 100%. ఇది అనుభవం, ఇప్పుడు కాదు, సేవకు వచ్చినప్పటి నుంచి ఇది నా అనుభవం. ప్రతి చోట, ప్రతి స్థలంలో ఎక్కడ దేవునికి మహిమకరంగా జరుగుతుందో అక్కడ ఎదిరింపులు గ్యారంటీ. అక్కడ ఎవరితో కూడా మీరు వచ్చినా పట్టుకుంటే గ్యారంటీ. అనవసరమైన మీరు వచ్చిన నేను ఆత్మీయంగా ఎలా ఎదగాలో అది అక్కర్లే, నా మాట చల్లాలి ఇక్కడ. దీనివల్ల నేను ఆత్మీయంగా నాకేం కలిసి వస్తుంది అది అనవసరం. నేను చేసేది దేవుని చిత్తమా కాదా అది అనవసరం. అసలు దేవుని ఏర్పాట కాదా అనవసరం. ఇందులో దేవునికి మహిమ ఉందా లేదా అనవసరం. మనకి ఇన్సల్ట్ రాకూడదు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మానవ కప్పుకునే జానుడు గుడ్డతో ఆయన 3.5 గంటల సిలువలో వేలాడి అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టచ్చు, కానీ మనకు మాత్రం అవమానం జరగకూడదు. ఎక్కడ అమ్మో ఎవరైనా మనకంటే మనకి ఎంత ఇన్సల్ట్ అయ్యి బాబు, మనం అసలు తట్టుకోలేము. ఆయన మాత్రం మన గురించి సిలువలో అలా ఉండాలి, సిగ్గుపడకుండా. అంటే ఏమైపోద్ది? అవును మేము ప్రత్యేకము, దేవుడు చెప్పినట్టే మేము చేస్తాము, లోకం మాకు మాదిరి కాదు, లోకం మాకు కొలత కాదు, మాకు వాక్యం కొలత, మాకు మా ప్రభు కొలత, మా ప్రభు ఎలా చెప్తే అలా మేము చేసుకుంటాం. చెప్పడానికి ఏంటి నీకు? ఈ మాటలు నాకు కావాల్సమా? గుర్తు లేకున్నాను. నేను దేవుని మందిరంలో ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఈ మీటింగ్స్ విషయంలో ప్రార్థన చేసుకుని ఇలా కలవరంగా ఉంది ప్రభు, దీని సంగతి ఏం చేయమంటావు అంటే ఇది ప్రభు చూపిస్తున్న వాక్య భాగం. నా సమయం ఇంకా రాలేదు. తీరామోసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, అయితే ఆయన 10వ వచనం అయితే ఆయన సహోదరులు అంతకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా ఎందుకు రహస్యంగా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడండి? రహస్యంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నేను దేవుని కుమారుని, నన్ను ఎవడైనా ఏం చేయగలడు, చట్ నేను అనుకున్నాను మెయిన్ రోడ్డు మీద చెప్తాను. నేను ఎందుకు అనుకోలేదు? వివేచన. ఆయన బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు, అది వివేచన. ఎవరి కంట పడకుండా వెళ్ళాడు, అది వివేచన. తండ్రి వెళ్ళమన్నాడు అలాగా. కనుక దేవుని మందిరంలో సేవకుడైనా పెద్దలైనా ఎవరైనా తోబుట్టులైనా సరే వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి దాని ప్రకారంగా చేస్తున్నప్పుడు నువ్వు పొరపాటున వారికి తీర్పు తీర్చాలి. వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారు. నువ్వు తీర్పు తీర్చి ఎంత పెద్ద పాపం చేస్తున్నావో అర్థం చేసుకో. ఈ తోబుట్లు వెంటనే రివర్స్ అయిపోయారు. వెంటనే మాతో రమ్మంటే మాతో రమ్మంటే నీకు వచ్చిందా? నీ సమయం రాలేదా? అంటే మాతో రావడానికి నీకు నామోషి కదా, మేము నీ తమ్ముళ్ళని చెప్పుకోవడానికి నీకు సిగ్గుచేటు కదా, మేము నీలాగా లేవు కదా, నీలాగా ప్రార్థన మేము చెయ్యం కదా, మేము అన్ని పాపాల్లో మాకు పాపములు ఉందని నువ్వు స్పెషల్, నువ్వు పాపం లేకుండా ఉన్నావు, నువ్వు అమ్మ మాట ఎప్పుడు వింటూ ఉంటావు, అందుకనే నువ్వు సెపరేటే. తీర్పు తీర్చు, 100% తీర్పు తీర్చు. కనుక ప్రియమైన సోదరుడు సోదరి, ఇది నా విజ్ఞాపన ఈ సంవత్సరం లాస్ట్లో. ఎవరి గురించి, సంఘంలో ఎవరి గురించి నువ్వు తీర్పు తీర్చకు. నీకు తెలియకుండా వాడు దేవుని చిత్తంలో ఉన్నానేమో, జాగ్రత్త, నువ్వు దేవునికి తీర్పు తీర్చిన వాడు అవుతావు. కనుక తీరమోసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇది కూడా మనం గమనిద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట? 14
వచ్చిన 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. సగం మొదలైనప్పుడు ఆ, యేసు దేవాలయంలో వెళ్ళి బోధించుచుండు. ఆ, యూదులు ఆ. అందుకు ఆశ్చర్యపడి, చదువుకోని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లొచ్చింది ఎట్లొచ్చినావు? ఆ, చెప్పుకోలేదు. ఉమ్. అందుకు యేసు, నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన వారిదే. అది నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. సేవకుడంటే ఎవరండి? పంపబడిన వాడు. సేవకుడంటే ఎవరండి? పంపబడిన వాడు. దేవుడు పంపిస్తే వస్తా. ఇది యోసేపు అని చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది. ఓ ప్రభువా, ఈ దాసుని ద్వారా ఇలా మాట్లాడితే ఎక్కడుంది అని చూస్తే అదే మాట. పంపబడిన వాడు. దేవుడు పంపితే ఆయన వచ్చాడు. నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వానిది. సేవకుడు అనేవాడు పంపబడిన వాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, ఈ మాట మీరు మనమందరం గమనించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చదవండి. ఎవడైనాను ఆ, ఆయన చిత్తము ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని ఆ, ఆ బోధ దేవుని వల్ల కలిగినదో ఆ, లేక నా యందు నేనే బోధిస్తున్నానో ఆ. వాడు వాడు తెలుసుకున్నాను. ఒకవేళ నువ్వు దేవుని చిత్తములో ఉంటే ఈ బోధ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుస్తుంది. అలా లేకపోతే మాత్రం నీకు ఒక ముక్క అర్థమైతే ఉంటుంది. దేవుని చిత్తంలో లేకపోతే నేనేమంటా? నాకే చెప్పాడు, నా మీద వాడి కడుపు అంటుంది. అందుకే ఇదే దేవుని చిత్తంలో ఉంటే ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటాడు. ఇది నేను చెప్పట్లా. మళ్ళీ చదువుకుందాం. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని ఎడల ఆ బోధ ఆ. దేవుని వల్ల కలిగినదో ఆ. లేక నా యందు నేనే బోధిస్తున్నానో ఉమ్. వాడు తెలుసుకున్నాడు. ఒకవేళ దేవుని చిత్తాన్ని తీర్మానించుకుని నిశ్చయించుకుని నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిని అయితే ఈ బోధ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం. దేవుని నుండి వచ్చిందా లేదా? కనుక మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటి వచనంలోనే మనం చదివాం. యూదులు ఆయనను చంపజూచుచున్నారు. ఎలా చంపుదామా ఈయన్ని? ఎందుకు యూదులకి ఇంత కోపం? ఎందుకు యూదులకి ఆయన మీద ఇంత కోపము? కొంచెం ఆలోచన చేయాలి. ఇవన్నీ మనము కొంచెం లోతుల్లోకి వెళ్ళి గమనించాలి. జాగ్రత్తగా వినండి. నువ్వు దేవుని చిత్తములో ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడివైతే, రాసి పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, నా మాట కాదు, బైబిల్లో. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నవాడివైతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడివైతే, నీ ఒంటి మీద ఈగ వారితో ఒట్టు. చదవండి 30వ వచనం. అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నము చేసిరి గాని ఆయన గడియ ఎక్కడూ రాలేదు. ఆ. ఎవడనూ ఆయన పట్టుకోలేదు. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనందరికీ ఒక గడియ దేవుడు నియమించాడు. ఆ గడియ వచ్చేంత వరకు శత్రువులే కాదు కదా, ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేదు. అందుకని జాన్ వెస్లీ గారు ఒక మాట అన్నాడు, భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలము పూర్తి కానంత వరకు, లేక భూమి మీద దేవుడు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయనంత వరకు నేను భూమి మీద అమరుడును, అండ్ ఇమోర్టల్. ఏ చావు నన్ను సమీపించలేదు. ఎలాంటి చావు లేదు. దేవుడు నిర్ణయించాడు నాకు ఎలాంటి మరణం రావాలో. దేవుడు నిర్ణయించాడు నేను ఎప్పుడు చనిపోవాలో. దేవుడు నిర్ణయించాడు నేను ఎలా చనిపోవాలో. God has decided. ఆయన సమయం రాలేదు కానీ
కనుక ఎవరూ ఆయన మీద చేతులు వేయలేకపోయేది. ఇది నీకు నాకు ప్రభువునందు ఉన్న భద్రత. నువ్వు దేవుని చిత్తము నెరవేర్చేవాడివా? ఒక అనారోగ్యం కాదు కదా, ఒక శత్రువు కాదు కదా, ఒక నిన్ను కాళ్ళు చేతులు కట్టి రైలు పట్టాల మీద పడుకోబెట్టి నీ మీద రైలు వెళ్ళగొట్టినా సరే నీకు మరణం మాత్రం రాదు. 40వ వచనం 30వ వచనంలో చాలా స్పష్టమైన వాగ్దానం. ఆయన సమీపంగా రాలేదు కనుక ఎవరు ఆయనను పట్టుకోలేకపోయారు. అద్భుతమైన విషయాలు నేను మీకు చూపిస్తాను. నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఇది కూడా సాధ్యమా? ప్రభువు లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం Luke's Gospel chapter 4 18వ వచనం. నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యథార్థము ప్రకటించుటకును ఆయన నన్ను పంపాను. ఎవరి మీద ప్రభువాత్మ ఉంటుందో వాళ్ళకు ఉన్న శక్తి ఎంత అద్భుతమైన అభిషేకమో చూడండి. దేవుడు ఎంత బలమైన శక్తిని ఇస్తున్నాడో చూడండి. ఈ పరిస్థితిలో ప్రభువు వారి మధ్యన ఒక ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానం అత్యంత స్వల్పమైన 3 నిమిషాల ఉపమానం మాత్రమే. 3 నిమిషాల్లో ఆపేశారు ఆయన్ని. 3 నిమిషాలలో మీరు 22వ వచనం గమనించారు. 22 ఆయన గురించి సాక్షించుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకుంటుండగా, దేవుని అభిషేకం ఉన్నవాడు, నీ మాటలో దేవుని పవర్, దేవుని ఆత్మతో నింపబడిన వాడివి, దేవుని అభిషేకం ఉన్నవాడివి, నీ మాటలో శక్తి ఎదుటివాడిని ఆశ్చర్యచకితం చేస్తుంది. దీనికి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి ఈ మాటలు? రండి, ఇక్కడ ఒక సంఘటన మీకు చూపిస్తా. ఎందుకు యేసుప్రభు మీద వారికి ద్వేషం, ఎందుకు వారు యేసుప్రభుని చంపజూచారు అని మనం గమనిస్తే 4వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు ఇతడు కాడని ఏలియా దినమునందు గొప్ప కరువు సంభవించినప్పుడు అనేక మంది ఏలియా సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఉన్న ఎలోరా యొక్కకు గాని మరి ఎవరి యొక్కకు పంపబడలేదు. చూడండి, యూదులకి జాగ్రత్తగా వినండి, వింటున్నారా? యూదులకు ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటి తెలుసా? మా దేవుడు మమ్మల్ని మాత్రమే చూడాలి, ఇంకెవరిని చూడొద్దు. మెస్సయ్య మా దేవుడు మమ్మల్ని మాత్రమే చూడాలి, ఇంకెవరిని చూడద్దు. కానీ యేసు ప్రభువు వారి దురభిప్రాయాన్ని మటుమాయము చేయడానికి వాళ్ళకి సంగతులు చెప్పాడు. ఏమనంటే, ఏలియా సమయంలో 3.5 సంవత్సరాలు కరువు కాలం వచ్చినప్పుడు ఆ ప్రవక్త అయిన ఏలియా యూదుడు, ఆ యూదుడు ఇశ్రాయేలులో ఇంతమంది విధవరాళ్ళున్నా ఏ విధవరాళ్ళ చేత పోషింపబడలేదు. కానీ ఇశ్రాయేలు దేశము వెలుపల సీదోను దేశంలో సరెపత్తు విధవరాల చేత పోషింపబడ్డాడు అన్న మాట అనగానే ఈ యూదులకి కడుపు రగిలిపోయింది. ఏంటి, యూదులుగా ఉండాలే కానీ అన్యురాల దగ్గరికి వెళ్ళి తింటాడా? ఈ మాటలు ఈయన మాకు చెప్తాడా అంటే ప్రభు అన్నాడు, ఈ చొరక ఇంకా సరిపోలేదు వీళ్ళకి, నీవు ఇంకో చొరక కట్టిస్తా అని చెప్పి తర్వాత వచ్చినాం. చూడండి, మరియు
27 మరియు ఆ, ఆ, ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు నిన్నను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరినో శుద్ధి నమ్మలేదని ఇంకా ఇశ్రాయేల్ దేశంలోనే తోటి యూదులకే బోడంత మందికి కుష్టి వ్యాధి ఉంటే ఎక్కడో సిరియా దేశపు నయమానును బాగు చేశాడు, కానీ ఇశ్రాయేల్లో ఒక్క కుష్టి వ్యాధిని కూడా బాగు చేయలేదు తెలుసా, బాగుపడలేదు తెలుసా అనగానే వీళ్ళకి ఇంకా కడుపు రగిలిపోయింది. రగిలిపోగా 28వ వచనం, సమాజ మందిరంలో ఉన్నవారు ఆ మాటలు విని, ఏ మాటలు, ఈ మాటలు ఎప్పుడైతే ప్రభు ఈ 2 సంగతులు చెప్పాడో, అదేంటి మా దేవుడు అనుకున్నాం, మా మధ్యలో కార్యాలు జరగాలనుకుంటున్నాం, ఇలాంటిది బయటికి వెళ్ళి చేస్తారా, ఇలా చేస్తా, ఇవన్నీ నువ్వు మాకు మందిరంలో చెప్పేస్తావా? ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని అది ఇప్పుడు ఆ పట్టణం ఎక్కడుంది, యూదయా పట్టణం ఎక్కడుంది అంటే కొండపేట. కొండపేట అంటే సాధారణంగా కొండలు ఎలా ఉంటాయి, అందరూ పైకి చూడండి, అందరూ పైకి చూడండి, ఎవరెవరు నిద్రపోతున్నారో కాస్త చెవులు గిలుకోండి గట్టిగా. సాధారణంగా కొండలు ఎలా ఉంటాయి, ఇలా పైకి కూడా కొండ శిఖరం దగ్గర నుంచి మళ్ళీ ఇలా కింద ఉంటాయి. కొండపేటలు ఎలా ఉంటాయి తెలుసా, కొండ ఇలా పైకి ఎక్కుతాము, ఇక్కడి నుంచి నిటారుగా ఉంటుంది, కిందకి ఇటే ఉండదు, ఇంకా ఇలా కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది. అంత పైనుంచి ఆయనను ఈ పట్టణము ఆ శిఖరం మీద ఉంది, ఆ కొండ శిఖరం మీద, కొండపేట మీద ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, మా కడుపు మండిపోతుంది ఈయన మాటలు విని, కాబట్టి ఈయన్ని మనం ఏం చేయాలంట, చంపేయాలి. ఆ కొండ మీంచి ఈయనను తల కింద పడేస్తే ఈయన కింద పడి ముక్కలు ముక్కలై చస్తాడు. ఇది వారి ఆలోచన. వారి ఆలోచన ఎలా ఉంటే అది జరిగింది ఏంటి, 27వ వచనం దగ్గర నుంచి 28 దగ్గర చదవండి. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఒక్కొక్కసారి నేను ఇవాళ మీకు చెప్తున్నాను, మనసులో పెట్టుకోండి ఈ మాటలన్నీ. ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు ఏదో రాస్తుంది, చదివాము, దాటిపోయాము, అలక్క మీరేం చేయాలి అంటే ఆ సన్నివేశాన్ని జాగ్రత్త, ఆయనను కొండ మీంచి కింద పడవేయాలని ఆ వాళ్ళు చూసినా సరే, ఆయన వారి మధ్య నుండి ఏంటంట, మళ్ళీ చదవండి, దాటి తన మార్గమున వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ మనం పరిశుద్ధాత్మ దాదాపు 200 మంది దేవాలయంలో ఉన్నారే, ఈ 200 మందికి కోపముతో ఊగిపోయి అందరూ అన్నారు, అబ్బాయి లాభం లేదు, దీన్ని ఎలాగైనా చంపేయాలి, ఈ కొండపేట నుంచి ఆయన కింద పడదరో చేద్దాం అనుకున్న వారు ఈ 200 మధ్యలోంచి ఆయన ఎలా వెళ్ళిపోయి ఉంటాడు, ఎలా వెళ్ళగలిగి ఉంటాడు? అపోస్తలుల కాలంలో ఫిలిప్పు ఒకరికి సువార్త చెప్పడానికి ఎడారిలోకి వెళ్ళాడు. సువార్త చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మకు ఫిలిప్పు చేత ఇంకొక చోట పరిచయం, ఫిలిప్పు ఇంకొక చోట పరిచర్య జరిగించాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడు తన శక్తి చేత రెప్పపాటున వాడిని ఫిలిప్పుని ఒక స్థానం నుండి ఇంకో స్థానంలోకి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అలా ఏం జరగల, యేసుప్రభు సమయంలో అలా ఏంటి పరిశుద్ధాత్మ కార్యం ఏం జరగల. హఠాత్తుగా యేసుప్రభు మాయమైపోయాడు, మళ్ళీ ఒక పొగలాగీల పైకి వస్తే ఆ పొగలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, అలా ఏం జరగల, సినిమాటిక్. కనుక ఇప్పుడు మనం అడగాలి, పరిశుద్ధాత్మని ఈ 200 మధ్య నుంచి ఎలా వెళ్ళిపోయి ఉంటాడు? వాళ్ళందరూ నడుము బిగించేసుకున్నారు, ఈయన్ని చంపేయాలి అన్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే ఆయన్ని పట్టుకుని వెంటనే సంఖ్యలో వేస్తారు కదా, ఆయన్ని వెళ్ళకుండా అడ్డుకుంటారు కదా, మరి వారి మధ్యలోకి ఎలా దాటి వచ్చాడు? ప్రియమైన సోదరుడా సహోదరి, జ్ఞాపకం ఉంచుకో, దేవుని అభిషక్తుడకు దేవుని కాపుదల. కానీ ఒక తలంపు ఏంటంటే, వాళ్ళందరూ ఈ 200 మంది గుంపులుగా విడిపోయి
ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? అరే ఈ పీట మేయించి మనం త్రోస్తే ఎక్కువ లోతు లేదు, బతికేస్తాడేమో. ఆ ఎదుర్కొని వచ్చాడు, అక్కడి నుంచి తోస్తే కాస్త లోతు ఎక్కువ ఉంది, అక్కడి నుంచి తోద్దామండి. బట్ అలా కాదు, మీకేం అర్థం కావట్లేదు, నేను చెప్తాను వినండి. ఇలాగా ఇటుపక్క ఉంది చూడు, ఇక్కడి నుంచి మనం చూస్తే బెస్ట్. ఈ డిస్కషన్ వాళ్ళలో జరుగుతూ ఉండగా ప్రభు కాముగా వాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ బయటకు వచ్చేసాడు. ఎంత ఆశ్చర్యం కదా! నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము బలను సిద్ధపరిచితివి. ఆ దేవుడు మన దేవుడు. మన శత్రువుల ఎదుట మనకి భోజనం వల్ల సిద్ధపరిచేవాడు. ప్రభు వారి మధ్య నుండి అలాగా బయటపడ్డాడు. వీటన్నిటి వెనుక ఒక మర్మం ఏంటంటే, నా సమయము, ప్రభు నిర్ణయించిన సమయము రానంత వరకు నా తల మించి ఒక వెంట్రుకి కూడా ఎవరెన్ని కొయ్యలు పన్నా, ఎవరెన్ని దాడులు చేసినా, ఎవరేది చేసినా, ఇది క్రైస్తవులుగా మనందరికీ ఉన్న గొప్ప ఆశీర్వాదం. కనుక మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ప్రభుని కాపాడినట్టుగా మనము చూడొచ్చు. ఏమండి, ఏ ఒక్కడు వాని మీద చేతులు వేయలేకపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరికీ మెలుకోద్ది, ఆయన ఏంటంటే అని నువ్వు చూడొచ్చు కదా అని ఒకళ్ళొకళ్ళ మీద అరుచుకుని అన్నారు. ఇక లాభం లేదు, బంట్రోతుల్ని కాకేశారు. బంట్రోతుల్ని కాకేసి అన్నారు, రే వెళ్ళి ఆ ఏసంట ఎక్కడికో తప్పించుకున్నాడు, వాడిని పట్టుకుని తీసుకురండి అనగానే బంట్రోతులందరూ బయలుదేరారు. బయలుదేరిన బంట్రోతులు వాళ్ళు వచ్చి ఏం చేశారు? చదవండి. అదే లూకా సువార్త 4వ అధ్యాయం తిరగండి, పేజీ తిరగండి, 44వ వచనం దగ్గరికి రండి. ఎక్కడండి ఆ బంట్రోతులు? ఆ మాట ఎక్కడుందమ్మా? ఇది యోహాను సువార్త 7వ అధ్యాయం. దయచేసి క్షమించండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలోనా? ఎస్, 7:45. యోహాను సువార్త 7:45. ఆ బంట్రోతులు ఎందుకు మీరు ఆయనను తీసుకురాలేదని అడుగుగా ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడను మాట్లాడలేదండి. వీళ్ళు బంట్రోతులు మొత్తం కట్టకట్టుకుని దేనికి వెళ్ళారు? ఒక్క వ్యక్తిని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ ఆ ఒక్క వ్యక్తి మాట్లాడిన మాటలు విని వీళ్ళు చేతులు కట్టుకుని వెనక్కి వచ్చేసారు. ఈ యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అరే ఎందుకురా మిమ్మల్ని పంపాను, ఆయన్ని సంఖ్యలేసి తీసుకురావాల్సింది, ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చారేంటండి అంటే, ఏం చెప్పమయ్యా, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఇంతవరకు ఎవరు అలా మాట్లాడటం నేను వినలే. ఆయన మాటలకి మేము అదిరిపోయాము. పట్టుకోవడం సంగతి చాలా దూరం. ఆయన మాటలకే మేము అదిరిపోయాము. దిస్ ఇస్ ద పవర్. ఇది దేవునిలో ఉన్న శక్తి. ఎవరు దేవుని చిత్తంలో ఉంటారో, ఎవరు దేవుని చిత్తాన్ని జరిగిస్తారు, ఎవరు ప్రభు అడుగుజాడల్లో ఉంటారో వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం. కనుక ఈ విషయాన్ని మనం అందరము గుర్తుంచుకోవాలి. ఒకే మాట దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు సాధారణంగా వర్తమానం బోధించేటప్పుడు పక్క వీధిలోకి కూడా వినిపించేది కాదు, బయట ఎవరికి వినిపించేది కాదు. కానీ ఒక్కసారి మాత్రం ప్రభు బిగ్గరగా కేకలు వేశాడు. అది తెలుగులో లేదు, ఇంగ్లీష్ తర్జుమాలో ఆయన బిగ్గరగా కేక వేసి అని రాసింది. 7వ అధ్యాయం 37వ వచనం మీరు గమనించండి. ఆ 37వ వచనం నుంచి చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి. ఆ పండుగలో ఇది ఈ మాట, ఎవడైనానో తప్పికొనిన యెడల
నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనుడి అన్నాడు. ఈ మాట బిగ్గరగా కేక వేశాడు. మిగతా వర్తమానం అంతా సైలెంట్. ఎందుకు అలాగా? పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు మీకు ఏమొస్తుందండి? శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి మనకు ఎంతో అవసరం. ఇది మాత్రం ఆయన చాలా బిగ్గరగా కేక వేసి ఈ మాట సెలవిచ్చాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, దాహం దప్పిగొనువారు, జాగ్రత్తగా వినండి, ఎవడైనాను దప్పిగొనువారులారా వాడు ఏం చేయాలంట? నా యొద్దకు వచ్చి దప్పు ఎలా తీరుతుంది? నీకు ఎలాంటి దప్పు ఉండాలి? అసలు దాహం ఎలా ఉండాలి? ఎవరికైనా ఇక్కడ నేను ఇవాళ మీకు ఏదైతే మీరు వింటున్నారో బహుశా 2025లో అది మీరు తీర్మానం చేసుకుని అది మీరు ఒక గురిగా పెట్టుకోండి. మన సంఘం ఒక లెవెల్లోకి వెళ్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా దప్పికొని నేడలా వారి నా యొద్దకు రండి, నేను వారి దప్పిని తీరుస్తాను. ఎలా తీరుస్తాడు? ఎలా ఉండాలి నీకు దప్పి? ప్రభువా, ఇగో నాకు దప్పికొన్నా, నీ ఆత్మతో నన్ను నింపండి. నింపుతాడా? చూడండి, మీకు దాహం ఎలా ఉండాలని చెప్తున్నా. మీకు దాహం ఎలా ఉండాలని చెప్తున్నా. సరే, గూడెం వెళ్తున్నాం, సరేనా? మనం అందరం గూడెం వెళ్తున్నాం. గూడెంలో బస్సు దిగంగానే నాకు దాహం వేసింది. బస్ స్టాండ్లో నీళ్ళు అమ్ముతున్నాడు ఒకడు. బాబు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అంటే వాడు ఇలా రేటు చూపిస్తున్నాడు. ఏమంటే రేటు చూసారా అంటే బోర్డు మీద ఏం రాస్తుంది? ఒక గ్లాసు నీళ్ళు 100 రూపాయలు. తాగుతావా తాగవా చెప్పండి. ఒక గ్లాసు నీళ్ళు 100 రూపాయలు. ఎంతమంది నీళ్లు తాగుతారు 100 రూపాయలు ఇచ్చి? ఎంతమంది నీళ్లు తాగుతారు 100 రూపాయలు ఇచ్చి? నేనైతే తాగనండి. 100 రూపాయలు గాడి కూడా నువ్వే ఇవ్వాలంటే నేను ఇంకెక్కడికైనా వెళ్తా. మరి నీకు దాహం ఏంటి? దాహం వేస్తుంది, కానీ 100 రూపాయలు ఇచ్చి తాగేంత దాహం నాకు లేదు. నేను తట్టుకుంటా. కానీ నువ్వు ఎడారి మధ్యలో ఉన్నావు, నీ చుట్టూతో ఇసుక తప్ప ఏమీ కనపడట్లేదు. ఇప్పుడు నీకు దాహం వేస్తుంది, చుక్క నీరు నీ గొంతులకు వెళ్ళకపోతే నువ్వు చనిపోతావు. అలాంటప్పుడు గ్లాసు నీళ్లు 1000 రూపాయలు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఏమంటావు? 1000 కాదు, నేను తాగిన తర్వాత నా గుడ్డికై తీసేసుకునే పర్వాలా, దయచేసి నాకు ఒక గ్లాసు నీళ్ళు. అలాంటి దాహం ఉంటే అప్పుడు దేవుడు తన ఆత్మతో నింపుతాడు. ప్రభా నాకు దాహం, నాకు ఇంకా వేరే నేను తిన్ను, నేను తిండి మానేస్తా, నేను నీళ్ళు మానేస్తా. నువ్వు చెప్పిన మాట నా జీవితంలో నెరవేరినంత వరకు, నువ్వు నీ ఆత్మతో నన్ను నింపినంత వరకు నేను మోకాలు వేసి లేవను. నేను చావైనా చేస్తాను, కానీ నీ ఆత్మతో నింపబడితేనే కానీ నేను లేగను. అప్పుడు దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. ఈ ఆత్మతో నింపబడడం ఎలా మొదలవుతుంది? ఇది కూడా మీకు అర్థం అవ్వాలి. దేవుని ఆత్మతో నింపడం అంటే ఒకేసారి బకెట్లతో నింపుతాడా? ఇక్కడ 38వ వచనం, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పున, లేఖనము చెప్పినట్లు. ఇప్పుడు లేఖనం చెప్పినట్టు అని ఉంది కదా, ఈ లేఖనం ఎక్కడుంది? దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడా లేదా నీకు ఎలా తెలుస్తుంది? ఈ యోహాను సువార్త 7:38 తర్వాత 38వ వచనం చదివిన తర్వాత ఎంతమంది లేఖనం చెప్పినట్టు అని రాస్తుంది. కాబట్టి లేఖనం ఎక్కడ చెప్పింది? ఆ సందర్భాన్ని వెతుక్కడానికి ఎంతమంది ప్రయాసపడ్డారు? ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నవారు ఎవరైనా చెప్పగలరా? ఒకవేళ దేవుడు నింపితే ఎలా నింపుతాడు? లేఖనం చెప్పినట్టు రాస్తుందంటే లేఖనం ఎక్కడ చెప్పింది? వాడి కడుపుల్లో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయంటే ఎలా ప్రవహిస్తాయి? ఆ లేఖనం ఎక్కడ రాస్తుంది? ఎలా తెలుస్తుంది మనకి? కనుక దేవుని ఆత్మతో నువ్వు ఎలా నింపబడతావో నేను ఈరోజు మీకు చెప్తాను. ఇది మీరు శాశ్వతంగా గుండెల్లో వేసుకోండి. ఈ 2025వ సంవత్సరంలో దాన్ని గురిగా పెట్టుకోండి. ఓ ప్రభువా, నాకు ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు,
నా కట్టులోంచి ప్రాణం విడిపోక ముందరే నువ్వు నన్ను నీ ఆత్మతో నింపు. ఇప్పుడు ఎలా నింపుతాడో నీకు తెలిస్తే నింపుతున్నాడో లేదో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా నింపుతాడు రండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఎంతమ్మా? 729వ పేజీ. 729వ పేజీ యెహెజ్కేలు గ్రంథం. ఎస్ 47వ అధ్యాయం. అతడు నీళ్లు ఉడికంటే సన్నగా ట్రిక్కులు, ఒక సన్నటి ధార, నీళ్లు ఉబికి సన్నటి ధార. కనుక ఇది ఆ తర్వాత అయిపోయింది. దీంతో మనం ముగిస్తాం. ఇక్కడ మనం గమనిస్తే ఎంత లోపలికి వెళ్తాను కలది నీటి మట్టము పెరుగుతూ ఉంటుంది. కనుక దేవుడు నిన్ను ఆత్మతో ఎలా నింపుతాడంటే సన్నటి ధారతో మొదలు పెడతాడు. మెల్లిమెల్లిగా అది నీ చీలమండలాన్ని ముంచుతుంది. ఆ తర్వాత మోకాలు వరకు నింపుతాడు. ఆ తర్వాత నడువెత్తు నింపుతాడు. ఆ తర్వాత మెడ వరకు నింపుతాడు. 6-7 వచనాలు చదివినానా? అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, 6-7 వచనాలు అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరిని తీసుకుని వచ్చింది. తిరిగాక నది తీరమున చుట్టుప్రక్కల చెట్లు విస్తారంగా అదిగో ఎంత గొప్ప ఆశీర్వాదము అంటే ఇలా మెల్లిమెల్లిగా నిన్ను నింపి ఏమవుతుందంటే అది నదిలాగా ప్రవహిస్తుంది కిందకి. మీరు సమయం అయిపోయింది, మీరు అదే అధ్యాయంలో కిందకి వచ్చి చూస్తే ఈ నది ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడ జీవం. కనుక ఆత్మతో నింపబడిన వాడు ఎక్కడెక్కడికి వెళ్తాడో అక్కడెక్కడికి ఏం తీసుకెళ్తాడు? దేవుని జీవాన్ని తీసుకెళ్తాడు, దేవుని ఆనందాన్ని తీసుకెళ్తాడు, దేవుని సన్నిధిని తీసుకెళ్తాడు. ఇది టార్గెట్ పెట్టుకోండి. 2025లో ప్రభువా మేము పనికి మానిన వాటిని విషయంలో కాకుండా నువ్వు వాగ్దానం చేసినావు, నీ కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి అన్నావు. ఇదిగో ఈరోజు ఎలా ప్రవహిస్తాయో కూడా మేము నేర్చుకున్నాం. కనుక ఇది మాకు గురి. మాలో ప్రతి ఒక్కరిలోంచి జీవజలపు నదులు ప్రవహించాలి అని నీ కొరకే కాకుండా నీ తోటి విశ్వాసం కొరకు నువ్వు ప్రార్థన చేయి. అలా అందరూ ప్రార్థన చేద్దాం. దేవుని సంఘము దేవుని ఆత్మతో నింపి జీవజలపు నదులు మన నుంచి ప్రవహించాయంటే నువ్వు ఎవరిని రమ్మని పిలవక్కల్లా, వాళ్ళతో వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ దేవుడున్నాడు. వాళ్ళని ఆకట్టుకోవడానికి మనం ఎటువంటి ఆర్భాటాలు చేయక్కర్లా. యేసుక్రీస్తు ప్రభువు నిడాపరంగా వచ్చారు, ఏ ఆడంబరాలు లేవు. మనము అలాగే ఉందాం, ప్రభువుని పోలి ఉందాం. మనం ఎవరికి రుజువు చేయక్కల, ఎవరికి కనపరుచుకోక్కల. ముందర ప్రభు వాగ్దానం, ప్రభు నువ్వు చేసిన వాగ్దానం, నిర్లక్ష్యంగా ఉన్నాం దాని విషయంలో. అలాంటి దానం లేకపోయింది. చిన్న చిన్న కోరికలతో దేవుడు ప్రభు ఇది చేయి, అది అయిపోయింది, సరిపోయింది. మళ్ళీ ఇంకోటి, ప్రభు ఇది చేయి, అది అయిపోయింది, సరిపోయింది, మళ్ళీ ఇంకోటి. అసలైంది ఇది నీ ఆత్మతో నింపుతాను. నింపు ప్రభా, ఇదొక్కటే నాకు కావాలి, ఇంకేమొద్దు. మీరు ఇంతవరకు నన్ను ఏమీయూ ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో వృధా అయిపోయాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రార్థన చేసుకుందాం, దయచేసి మోకరించి.